టీఆర్ఎస్లో అంటే తెలంగాణ ప్రభుత్వంలో వెలమలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అంటారు. కులానికి ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్ గారు కుటుంబానికి అంటే అన్న సంతానానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉదాహరణకు అన్న సంతానమైన రమ్యారావు గారు కావచ్చు, వంశీధర్రావు కావచ్చు, కన్నారావు ముగ్గురికి కూడా ఎటువంటిది మేనల్లులైన హరీష్ రావు గారిని అందరూ మీకు ఇచ్చారు. మరో సంతోష్ రావు, ఇది ప్రస్తుతం ఆయననే ప్రతి దానికి కూడా ఆయన ఇన్ఛార్జ్గా పెట్టారు. పార్టీ కార్యక్రమాలు కావచ్చు, సీఎంఓ చూసుకోవడం కావచ్చు, పేపరు మీడియా అంతా కూడా ఆయన చేతుల్లోనే పెట్టేశారు అంటున్నారు కదా. ఆ మేనల్లులకు ఇచ్చిన ప్రాధాన్యత అన్న కుమార్తెకు కుమారులకు ఎందుకు ఇవ్వడం లేదు? మీలో ఉన్న లోపాలు ఏంటి, వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ ఏంటి? అయితే ఇంతకుముందు చెప్పినాడండి మీకు, మా ఫాదర్ డెత్ తర్వాత ఆ రోజు సిద్దిపేట ప్రాంతం నుంచి మా స్టడీస్ గురించి హైదరాబాద్కు రావడం అనేది పెద్ద తప్పది. ఆ రోజు అక్కడనే సిద్దిపేటలే ఉంటే, నియోజకవర్గంలోనే ఉంటే అది ఎన్నో రకాలుగా జరిగేది ఇష్యూస్. అయితే ఇంకోటి ఏంటంటే, నేను అదే చెప్పిన మా బ్రదర్ గురించి, ఒక వ్యక్తి మనకు సహాయం చేసినంత మాత్రాన, మన తండ్రి పోయిన తర్వాత తండ్రి లాంటి బాధ్యతలు ఉన్నంత మాత్రాన కృతజ్ఞతాభావం ఉండాలి తప్ప పూర్తిగా ఇక వాళ్ళు చెప్పిందే చేస్తా, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లింటా, వాళ్ళనే ఫాలో అవుతా అనేంతగా మనిషి ఆధారపడకూడదు అనేది నా ఉద్దేశం. ఇంకోటి, ప్రజలల్లో బలమైనా కూడా, అది రాజకీయ పరంగా అయినా వ్యక్తిగతంగా అయినా కూడా, ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. అది మనం చేసుకోవాలి, మనమే తయారు కావాలి. ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. అది ఇచ్చేవాడు శాశ్వతంగా ఉండేవాడు కూడా కాదు. మళ్ళీ ఇది కూడా గమనించాలి. ఎందుకంటే వారి మీదే ఆధారపడి ఉందాం కదా అన్నట్టు. ఇచ్చేవాడు కూడా శాశ్వతంగా ఉండేవాడు కాదు. ఇక అట్లయితే ఇక రాజకీయాలు వేస్ట్ మరి. కాబట్టి మనది మనమే సిన్సియర్గా ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తే ఏదైనా సాధ్యమే. అంటే తెలంగాణ ప్రభుత్వం మీద కావచ్చు, మీ బాబాయ్ కేసీఆర్ గారు, మీ సోదరుడు కేటీఆర్ గారు, మీ సోదరి కవిత గారి మీద ఎటువంటి అంశంలో కూడా ఎప్పుడు సహాయం అడగడం కానీ, వారి మీద డిపెండ్ పడడం కానీ జరగలేదంటారా? ఎవరికి? మీకు? లేదు, నాకు అటువంటి అవసరం ఇంతవరకు నాకు అటువంటి అవసరం ఏం లేదు. అటువంటి అవసరం ఎన్నడూ కూడా రాదు. మరి ఎలా ఎదిగారు కన్నారావు గారు ఇంత పెద్ద? చెప్పిన ధర్మం. ధర్మం ఉంటే ఎదిగేస్తారా? 100% ఎదుగుతారు. ధర్మం ఉండాలి, కొద్దిగా ధైర్యం కూడా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు భగవద్గీతలో క్లియర్గా చెప్పిండు, ధర్మంతో పాటు కొద్దిగా మొండి వైఖరి ఉండాలి, బలం ఉండాలి, ధైర్యం ఉండాలి, భయపడద్దు. ధైర్యం కన్నారావు గారికి టన్నులు ఉందా? బాగున్నది, టన్నులు 100% ఉన్నది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అధర్మంగా ఉంటే ఒక రవ్వ గింజ అంతా కూడా ఉండదు. నాకు ధర్మంగా ఉన్నప్పుడు టన్నులు ఉంటుంది. ఓకే.